స్టార్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు రాధాప్రసాద్ గారితో మరికొన్ని వారి రచనలని ముచ్చటిద్దాం. నమస్కారం అండి జయంతి, మీకు స్వాగతం. ముందుగా మీరు ఈ ఛానల్కి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మీరు రాసిన మరో 2 పుస్తకాలు, ఇవన్నీ మనం వరుసగా పరిచయం చేస్తూ వచ్చాం మీ పుస్తకాలను. నేను ఈసారి నిత్యమల్లె మహతి గురించి మనం మాట్లాడదాం. నిత్యమల్లె అనేది చిన్న కథల సంపుటి, అలాగే మహతి అనేది కవిత్వం. ఈ 2 పుస్తకాల గురించి మనం చర్చిద్దామండి. అలాగే నిత్యమల్లెలో మీరు రాసినటువంటి ఈ పుస్తకాలు ఇవన్నీ ఎక్కడన్నా చూసి వాస్తవాల కథల్ని మీరు రాశారా, లేకపోతే ఊహాజనిత కథలా? ఇవి ఏమిటి అసలు? అంటే కొన్ని అవ్వండి, కొన్ని ఏమో పేపర్లో పడినవి, కొన్ని చూసినవి, అలా అన్నమాట. అన్నీ కలిపిన సమాహారం. బాగుంది. ఇందులో మీరు చాలా కథలు ఉన్నాయి. థ్యాంక్ యూ బామ్మ అని ఒక కథ ఉంది. ఫస్టే థ్యాంక్ యూ బామ్మ, అది క్లుప్తంగా చెప్పండి. థ్యాంక్ యూ బామ్మ అది ఎందుకు నాకు రాయాలనిపించిందంటే, ఇప్పుడు మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, చిన్నవి అయిపోయి అమెరికాల్లోనూ దూరాల్లోనూ వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతూ ఉండడము, ఈ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఒంటరిగా ఇంట్లో ఉండడం, వాళ్ళు చాలా డల్ అయిపోతూ ఉండడము అనేది చూస్తున్నాం అనమాట. చూసినప్పుడు ఈ రోజుల్లో కూడా అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎక్కడైనా సరే మనకుగా మనం ఒక పాజిటివ్ థింకింగ్తోనూ ఒక ఉత్సాహంగానూ మనం ఉంచుకోవాలి. అప్పుడు మనకి ఇంకా ఇటువంటి డల్నెస్ కానీ వీక్నెస్ కానీ రావు అనే ఉద్దేశంతో నేను ఇది రాయడం జరిగిందండి. ఓకే, అంటే బామ్మగారు యాక్టివ్గా ఉండటం అనే దాని మీద అని అనమాట. అది అంటే పిల్లలు అందరూ ఎలాగో చదువుకుంటారు, బోర్డు అవకాశాలు ఉంటాయి, కానీ నేర్చుకోవాలంటే విద్యకి ఎప్పుడూ కూడా విద్య నేర్చుకోవాలంటే విద్య మన ఎప్పుడు నిత్య ఉత్సాహంగా ఉంచుతుంది. నిత్య విద్యార్థిగా మనం ఉన్నప్పుడు మనకి చాలా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అంటే వయస్సు అడ్డు రాదు దీనికి అని చెప్పాలనేది నా ఉద్దేశం అనమాట. ఏ విద్య అయినా ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. అందువల్లనే ఇందులో బామ్మగారు వాళ్ళ కొడుకింటికి వెళ్ళిపోవడము, ఆస్తులు అన్నీ అమ్మేసుకుని పల్లెటూరులో అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొత్త వాతావరణం, ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు ఒక పల్లెటూరులో ఉన్న ఆవిడ సడన్గా బెంగళూరు, కొంచెం మెట్రోపాలిటన్, బాంబే అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడం కష్టం కదండి. అందుకని ఆవిడ ఏ రకంగా దాన్ని అధిగమించింది, ఆ పరిస్థితిని అధిగమించి ఆవిడ చేతిలోకి పరిస్థితిని ఆవిడ తీసుకోగలిగింది. అందరూ అలా ఉండాలి. అలా తీసుకోవడంలో ఎలా తీసుకుంది అంటే చిన్ని పనులు, ఇంట్లో చిన్ని పనులు కొద్దిగా, అంటే డిగ్రీ వరకు చెప్పించారు 50 ఏళ్ల క్రితం ఆవిడనమాట. ఆవిడ అప్పట్లో ఇంటర్మీడియట్లు డిగ్రీలు కొంచెం కొద్దిగా చదివేవారు కదా. అట్లాగా చిన్నగా వాడతా కంప్యూటర్లో ఆన్ చేసుకుని కరెంటు బిల్లులు కట్టుకోవడం, ఇలాంటి ఆన్లైన్లో ఏమైనా బుక్ చేయడం, క్యాబులు బుక్ చేయడం, ఇలాంటివన్నీ ఆవిడ నేర్చుకుంటుంది. నేర్చుకుని మరి పిల్లలకేమో నీతి కథలు, వేమన పద్యాలు, పురాణాలు ఇవన్నీ చెప్పడం. దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే బామ్మతో ఒక విధంగా ఇంటిమసీ ఏర్పడి అదే ఇంకొక రకంగా వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఆవిడ పిల్లలతో అలా ఉండదన్నమాట. అందుకని తనకు పట్టలేదు కోడలకి, తనకేం చెబుదామని ఏదో నిమిత్తం బెంగళూరు వస్తుంది పెళ్ళి అని, వచ్చి ఫ్రెండ్ని చూద్దామని వచ్చినప్పుడు చెప్పుకుందాం అనుకునే లోపు ఈవిడ గడిపిన విధానం అంతా చూసేసరికి దానికి అసలు ఇంకా నోట మాట రాదు. ఇంకా మనం ఏమిటి చెప్పుకుంటామని ఏం చెప్పుకోలే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అవును నిజమే ఆవిడ అంటుందన్నమాట. ఏంటంటే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో వదిలేసే రోజుల్లో మన పిల్లలతో మనం కలిసి ఉండడమే ఒక పండగే అంటుంది, ఒక భాగ్యం అంటుంది. నిజమే కదా నేను ఎందుకు అలా లేను అని ఈవిడ ఆలోచిస్తుంది. ఫ్రెండ్ ఈవిడ అరుంధతి, అదే జయ, ఆ జయ ఆలోచిస్తుంది అనమాట. అవును, నా మనవలతో నేను ఎందుకు ఉండకూడదు, అలాగా నా స్నేహితురాలతో ఉన్నట్టుగా నేను ఎందుకు ఉండకూడదు అని అనుకుని ఆవిడ కూడా మారి వాళ్ళ పిల్లలతో చక్కగా గడుపుతూ ఉంటుంది. అప్పుడు అది వాళ్ళ బామ్మలో వచ్చిన మార్పుకి కారణం ఈవిడ బామ్మ స్నేహితురాలు ఈవిడ అనే ఉద్దేశంతో ఆ మనవరాలు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి థ్యాంక్ యూ బామ్మ, మా బామ్మకి మేము చాలా దూరంగా ఉండేవాళ్ళం ఇన్నాళ్ళను, మా బామ్మలో వచ్చిన మార్పుకు కారణం మీరని మాకు తెలిసింది, అందువల్ల మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంటుంది. అది థ్యాంక్ యూ బామ్మ స్టోరీ. అంటే ఎప్పటికి తగ్గట్టుగా అప్పటి మనం మార్చుకుంటూ ఉంటే ఈజీగా అవుతుంది. చుట్టూ ఉన్న వాతావరణం కూడా లైట్ అవుతుంది కదా. అదే
బాగుందండి. అలాగే ఇందులో మీరు ఇంకా పడిలేచిన కెరటం, అమృతహస్తం, రూపాయ పాపాయ, పెళ్లి చూసి చూడు అని రాశారు. అంటే మగపిల్లవాడి అని రాశారు. మగపిల్లవాడి పెళ్లి చేయడమే కష్టం అంటారా? ఇప్పుడు గ్యారంటీగా అదే కష్టం అంట ఇప్పుడు నేను. ఎందుకని? ఎందుకనంటే ఆడపిల్లలు ఇదివరకుట్లా కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా శుభ్రంగా బీటెక్లు అవి చదువుకుని వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. సంపాదిస్తూ అబ్రాడ్లు కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు ఆడపిల్లే 2 లక్షలు సంపాదిస్తే మగపిల్లడు అంతకంటే ఎక్కువ సంపాదించాలనే ఈఎంఐ కోరుకుంటుంది. ఈఎంఐ కోరుకోకపోయినా అతనికి కూడా ఇన్ఫీరియారిటీ వస్తుంది. నా పిల్ల నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది అనే ఒక విధమైన భావన వస్తుంది వాడికి. అందుకోసం ఇంక అంతకంటే ఎక్కువ చదవాలి. ఈ ఈ ఈ గుర్రపందేల పరుగు ఎప్పటికీ ఆపుంది ఈ రేసు కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు, ఏ విషయంలోనూ అవ్వడం లేదు. అందుకని మగపిల్లలు వాళ్ళు అలా ఉండిపోతున్నారు ఏళ్ల తరబడి. వాళ్ళకి 45 ఏళ్ళు వచ్చిన మగపిల్లలు ఇప్పుడు ఉండిపోతున్నారండి చాలా చోట్ల. ఇది మా ఫ్రెండ్ కొడుకే ఇట్లా జరిగితే ఆవిడ నాకు ఫోన్ చేసి నా కొడుకు సంబంధం కుదరడం లేదు నువ్వు చూడని ఏడిచింది ఫోన్లో. ఏడిస్తే అప్పుడు నాకు రాసిన కథ అనమాట అది. మగపిల్లాడికి పెళ్లి చేసి చూడు ఎంత కష్టం. ఇదివరకు ఆడపిల్లకి పెళ్లి చేసి చూడు, అలాగే ఆడపిల్ల పెళ్లి చేసరికి తండ్రి కాళ్ళ చెప్పులు అరిగిపోతాయి, అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం లేదు. కాలం మారిందంటే ఇదే. కాలం మారలేదు, మనుషులు మారారు. అది అలాగే ఇందులో ఇంకా ఆస్తి పలకాత్మకత, పూజ పరిమళించేనా, ఎవరి పూజ? ఎవరి పూజ? మన పూజే. అంటే తాతగారు ఆయన మడిగట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మనవడు ఆయన బాలకృష్ణ ఉపాసన చేస్తూ ఉంటాడు. అందుకని బాలకృష్ణ తలుస్తూ ఉంటే మనవడు ఏం చేస్తాడు, వచ్చి ఆ పూజ అయ్యేటప్పుడు తాత అంటూ భుజం మీద ఉయ్యాలవుతాడు అనమాట. నేను మడితో ఉన్నానని చెప్పాను కేకలేస్తాడు వీడు. అప్పుడు తర్వాత తెలుసుకుంటాడనమాట ఏంటంటే నేను చేస్తున్నది బాలకృష్ణ ఉపాసన. మరి ఆ కృష్ణుడే ఆ రూపంలో వచ్చాడు. నేను ఇక్కడ నైవేద్యం పెట్టి పో అంటే ఎలా తింటాడు? అది తెలుసుకోవడమే పూజ తెలుసుకోకపోతే పూజ పరిమళించేనా అదనమాట. కరెక్ట్. పూజ పరిమళించేనా అంటే ఇది ఈ వివరం తెలియాలి. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళటమే ఇది. బాగుంది. అలాగే బామ్మ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నలాగా ఒకటి రాశారు. హ్యాట్స్ ఆఫ్ కదా ఒకటి రాశారు. అమ్మ రుసరుస బామ్మ గుసగుస. అంటే ఇది అత్తా కోడళ్ళ మధ్యలో కదా? కాదండి, అలాగే అనుకుంటారు టైటిల్ చూసి. కానీ ఇదేంటంటే ఒక మా ఇంట్లో జరిగిన సంఘటన ఇది. మా మేనల్లుడు వాడు బాగా చిన్నప్పుడు బాగా ఆటలది వేసేవాడు, చాలా గుండ్రంగా రాసేవాడు. రాస్తే వాళ్ళు అంటే కొంత జరిగింది, కొంత నేను కథ కల్పితంగా కొంత. అయితే వాడు ఎప్పుడు వాళ్ళని కేకలేస్తూ ఉండేవారు మా వాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకురా బొమ్మలు వేసుకుంటావు, ఆ గీతలు పిచ్చి గీతలు అన్నం పెడతాయా కూడి పెడతాయా, శుభ్రంగా చదువుకో ఉద్యోగం చేసుకో అని చెప్పని నన్ను తిట్టిపోస్తూ ఉండేవారు. దాన్ని నేను కథగా మలిచాను అనమాట. మా అమ్మగారు వాడిని వెనకేసుకొస్తూ ఉండేవారు. వాడిని ఎందుకు అలా తిడతారు, వాడిని ఏం చెయ్యొద్దు, వాడు బంగారు తండ్రి, వాడు పైకి వస్తాడు, వాడు అని వెనకేసుకొస్తూ బామ్మ చెవిలో చెప్పడం అందుకనమాట. అప్పుడు అలాగనమాట, అమ్మ చెప్పిన మాట విను, నీ ఇంట్రెస్ట్ నువ్వు ఖాళీ సమయాల్లో ఆడుకునేది గంట సమయం ఆడుకుంటే అరగంట ఆడుకుని మిగిలిన అరగంట నీ హాబీ ఏముందో అది చేసుకొని నెమ్మదిగా చెప్తుంది చెవిలో అనమాట బామ్మగారు. అదే అమ్మ కేకలేస్తుంది, అమ్మ రసరస బామ్మ గుసగుస. చివరికి బామ్మ మాట విని వాడు పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. అయిన తర్వాత అవుతాడు, అయ్యి మళ్ళీ బామ్మనే గుర్తు తెచ్చుకుంటాడు. బామ్మ ఆ రోజు గుసగుసగా చెప్పింది, ఈ రోజు నిజమైంది. అమ్మ రసరసలాడినట్టు ఉద్యోగము చేశాడు, బామ్మ గుసగుస చెప్పినట్టు అంటే వృత్తి ప్రవృత్తి రెండు చేశాడు. బాగుంది. కాంతమ్మ గారు కుళాయి నీళ్ళు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మొత్తం కథల వివరాలు చెప్తున్నాను నేను. నా చెల్లి నాకు కావాలి. పిల్లలు అనేసరికి ఇదివరకు పూర్వం రోజుల్లో అంటే ఈ మధ్య జరిగిన సంఘటన కూడా అది నేను పేపర్లో చదివాను అనమాట. ఆడపిల్లని వాళ్ళు అమ్మేయడానికి రెడీ అవుతారు. అమ్మేయడానికి రెడీ అవుతే ఆ విషయం తెలుసుకుని వీడు వాళ్ళ ఫ్రెండ్ సాయంతో వాళ్ళ ఫ్రెండ్ నాన్నగారు పోలీస్ ఆఫీసర్ అనమాట. అలా చెప్పుకుని నా చెల్లి నాకు కావాలి, నా చెల్లిని అమ్మేద్దామని చూస్తున్నారు మా అమ్మ నాన్న డబ్బులు లేక అని చెప్పానంటే అప్పుడు వాడు తండ్రికి చెప్పుకొని మొత్తానికి పోలీసులు వచ్చి దాన్ని ఆమె చేసి పెద్దవాళ్ళని బెదిరించి వారించి చెల్లిని అమ్మకుండా చేస్తారు. అది నా చెల్లి నాకు కావాలి అనే కదా. అంటే ఇది ఒక కనువిప్పులాగా సమాజంలో జరుగుతున్న దాన్ని మీరు రాశారు. అలాగే బడాయి నాన్న మాట మిస్టర్కు నిత్యమల్లె అని ఈ పుస్తకానికి కూడా మీరు నిత్యమల్లె అనే పేరు పెట్టారు. ఎందుకని, ఏంటి నిత్యమల్లె? మా ఎదురుగుండా ఒక ఆమె ఉండేదండి. ఆవిడ పాము తేలు జెర్రీ వాటికి మంత్రాలు వేసేది. ఆమెకి ఎవరూ లేరు.
అంటే ఒంటరిగానే ఉంది. ఉమ్, ఆమె భర్త పావు మంత్రాలు వేసేవారు, మందల వెంకన్న అని చెప్పారు. ఈవిడ పేరు అచ్చమ్మ అనమాట. ఉమ్, ఆయన పోతూ పోతూ ఈవిడికేమో మంత్రాలు ఇచ్చేసి వెళ్ళాడు. ఉమ్, ఈవిడ ఈ మంత్రాలు వేసుకుంటూ ఉండేది. ఆవిడ ఎప్పుడు మా ఇంట్లో మధ్యాహ్నం పూట మా అరుగు మీద పడుకుని ఉండేది. ఉమ్, మా అరుగు మీద పడుకుని ఉంటే ఉమ్, మా అమ్మగారు కబుర్లు చెప్పుకుంటూ ఆమె చెప్పుకుని ఉంటే ఊళ్ళో ఎవరో ఒకళ్ళు నొలక మంచాన్ని ఇలా తిరిగేసి ఉమ్, పావు కరిచిన వాళ్ళని పడుకోబెట్టి ఉమ్. నొలకలు కప్పుకుంటూ ఉండేవాడు. అవును. వచ్చి ఓ అచ్చమ్మ తల్లి మందలెంకన పెళ్ళం అనేవారు. మందలెంకన పెళ్ళం ఎక్కడున్నావు అంటావు. మా ఇంట్లో ఉంటుందని మా ఇంటికి వచ్చేవారు. ఉమ్, మా ఇంటికి వచ్చి బతికించమ్మా, నా కొడుకుని బతికించమ్మా అని పల్లెటూరు కదా, పక్కన రాగాలు బట్టి ఏడుస్తూ ఉంటే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ గుమానంలో తీసుకెళ్ళిన తర్వాత ఆ పక్కన బాగా ఓపెన్ ప్లేస్ ఉంది. మరి అది ఏం మందో ఏంటో ఆకు కోసుకొచ్చి పసరు వేసేది. ఉమ్, పసరు వేసి మీరు వాడిని ఏమీ కదపద్దు, ఓ 2-3 గంటలు పడుకోనివ్వండి అని చెప్పేది. అంతే. వాడు ఆ మంచం మీద శవంలాగా మోసుకొచ్చిన వాడు 3 గంటల తర్వాత వాడు లేచి నడుచుకుంటూ వెళ్ళేవాడండి. ఈవిడ జీవనోపాధి అదే, ఏమి తీసుకునేది కాదు, ఉచిత వైద్యం. వాడు ఏదైనా ఇస్తే తీసుకున్నాడు, డిమాండ్ లేదు. ఈవిడ ఆదాయం ఏంటంటే 1 ఎకరం పొలం ఉంది, ఓ ఆవు ఓ గేదె ఏదో ఉంది. ఆ పేడంతా ఓ పక్కన వేసేది. అది ఎరువుగా చేసి ఎరువు సంవత్సరానికి అమ్మేది. వాళ్ళ దొడ్లో నిచ్చిమల్లి చెట్లు ఉండేవి. నిచ్చిమల్లి పువ్వులు కోసుకు నేను చిన్నదాన్ని కదా, నేను చంటమ్మ అని పిలిచి నిచ్చిమల్లి పూలు కోసి మాల కట్టాను. అది ఆ కాడ ఎంత ఉంటుందండి, నిచ్చిమల్లి మాల రాదు కదా. అయినా సరే అలా దారం పెట్టి నెమ్మదిగా కోసి మాల కట్టి నేను అక్కడే పెరిగేదాన్ని. ఎక్కువ వాళ్ళ ఇంట్లో పిలిచికెళ్ళేది ఎవరు లేక కాలక్షేపాన్ని. ఆ మాల కట్టిస్తే ఆవిడ ఏం చేసేదంటే వాళ్ళ ఆయన ఫోటోకి వేసేదండి. అంటే వాళ్ళ ఆయన ఫోటోకి దండ వెయ్యాలి, అదే ఆవిడ ఉద్దేశం. అవును. ఏం వెయ్యాలి, ఏమీ లేవు, ఇంట్లో నిచ్చిమల్లి పూలు ఒకటే ఉన్నాయి. అవును. కానీ అప్పుడు ఆ నిచ్చిమల్లి పూలకి సీజన్ లేదు కదా, సీజన్ లేదు, మల్లెపూల సీజన్ ఉంది. అవును. అవి నిత్యం ఎప్పుడూ పోస్తాయి కాబట్టి ఎప్పుడూ వాళ్ళ ఆయనకి దండ ఉంటుంది. సూపర్, ఎంత గొప్ప ఐడియా అండి. ఆ ఉద్దేశంతో ఆ నిత్యమల్లి చిన్నప్పటి నుంచి నేను కోసి మాలలు కట్టాను కాబట్టి నాకు ఆ నిత్యమల్లి పూలు నిత్యమల్లి అని పెట్టాలనిపించింది. నిజంగానే ఎంత అర్థం దాగి ఉంది అందులో. రోజు పూసే పువ్వు ఆయన మాల రోజు ఆయనకు ఉంటుంది. ఆవిడ భక్తి ప్రేమ చూడండి అసలు. పూలు కొని పెట్టలేదు కదా, అలానే ఏది మానేసింది. ఈవేళ ఎన్నో అందుబాటులో ఉన్నాయి, ఎంతమంది చేయగలుగుతారు. గొప్ప విషయం. అలాగే నూకాలు బెసర్లు మొక్కు ముడుపు అని రాశారు. మొక్కు ముడుపు అంటే ఇది వెంకటేశ్వర స్వామికా? అలాగే ఉంది. టాయిలెట్స్ కట్టుకోమని గవర్నమెంట్ ఆ మధ్య శాంక్షన్ ఇచ్చేసింది. అవును, శాంక్షన్ చేస్తే అది శాంక్షన్ డబ్బు దానికి కాకుండా బెసర్లు చేయించుకుంటుంది. ఇష్టం అనమాట. ఓకే, అందుకని బెసర్లు నూకాలు అంటే ఎలా వినియోగం అంటే గవర్నమెంట్ ఒకవేళ మనకు అవకాశాలు ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని సద్వినియోగం జరగడం లేదు. ఆ పనికి వాడరు, చెప్పాలని నా ఉద్దేశం. ఓకే, నూకాలు బెసర్లు అనేది అందుకు రాశారు. నూకాలు అనేమో ఆ డబ్బులు తీసుకుని ముక్కు పొడక చేయించుకుంది. అలాగే కంచే చేను మేస్తే అనేది కూడా ఒక కథ ఉంది ఇందులో. ఇది కూడా నేను పేపర్లోనే చూసానండి. ఓకే, ఒక సంఘటన అనమాట. అక్క చెల్లెళ్ళు 2 ఉంటారు. ఆ అప్పగారుకి ఒక అన్యాయం జరుగుతుంది, రేప్ జరుగుతుంది. అయితే వెళ్ళి అన్యాయం జరుగుతుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళేసరికి ఆ అమ్మాయిని రానివ్వకుండా స్టేషన్లోనే ఉంచేసి పోలీసులు కూడా అదే పని చేస్తారు. అబ్బా, ఇంకా రక్షణ ఏది? అందుకని పాపం అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు చేతిలో స్లిప్ ఒకటి ఉంటుంది, చీటీ. చెల్లికి రాస్తుంది ఉత్తరం, చెల్లి నాకు ఇలా జరిగింది అన్యాయం, అందుకని నేను సూసైడ్ చేసుకున్నాను. నాకు ఒక అన్యాయం జరగబోతోంది నాకు తెలిసి నేను వెళితే వాళ్ళే చేశారు. రక్షణ కల్పించిన వాళ్ళే ఇలా చేస్తే ఇంకా రక్షణ ఏంటి? కంచె చేను వేస్తే. నిజంగా హృదయ విదారకం ఇది. అదే. అవును. ఈ అపార్ట్మెంట్లో ఆవకాయ ఏమిటి కామెడీ కథ? ఇది కామెడీ కథేనండి. ఎక్కడో ఒక చోట మేము ఉన్నప్పుడు అనమాట, ఆ ఎదురుగుండా ఆయనకి ఆవకాయ అంటే చాలా ఇష్టం. వాళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, అపార్ట్మెంట్లో ఉన్నారు. ఉన్న తర్వాత ఒక ఆవిడేమో ఎక్కువ వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయినా కూడా అలవాటు ప్రకారంగా ఆవకాయలు మాగాయలు సీజన్ వచ్చేసరికి పెడుతూ ఉండడము, అందరికి ఇస్తూ ఉండడము, పిల్లలకు పంపించడం, కొంచెం చుట్టుపక్కల పంచడం చేస్తూ ఉంటాం.
ఈయనకి ఒక రోజున ఏమవుతుందంటే అసలు చాలా బాగుంది, నచ్చింది, మనమే పెట్టుకుంటే ఎప్పుడూ తినొచ్చు కదా అనిపించి మార్కెట్కి వెళ్తే అక్కడ మామిడికాయలు చవకగా ఉన్నాయి, తట్టడి మామిడికాయలు పట్టుకొస్తారు. వాళ్ళ ఆవిడకి ఆవకాయ పెట్టడమే రాదు, పెట్టడం రాదు, పోనీ తెలుసుకుని చేస్తుందంటే చెయ్యదు, ఇష్టం లేదు, బద్ధకం చేయడానికి, అందుకని ఆవిడ చేయడానికే ఇష్టం లేదు. అలాంటి ఆవిడ దగ్గరికి ఆవకాయ తట్టడ కాయలు పట్టుకొచ్చి ఆవకాయ పెట్టమని చెప్పని అడిగితే ఆవిడ ఏమిటి చేస్తుంది? దాంతో ఆవిడ ఏం చేసిందంటే మీరు తీసుకుంటారని అందరికీ తల 10 తల 20 పంచేసింది. పంచేసి ఓ 10 కాయలు పెట్టింది అనమాట. అప్పటి నుంచి ఇంకా ఆవకాయకి దండం పెడతాడు. అపార్ట్మెంట్ లో ఉంటారు వీళ్ళందరూ, ఆ పైన ఎండబెట్టుకోవడాలు చేయడాలు ఇవన్నీ కుదరని విషయాలు కదా. ఆవకాయ సందళ్ళు అది అపార్ట్మెంట్లో ఓకే, చాలా బాగుంది. అలాగే నవీన్ నాపచేని అని ఆ క్షణం నీవైతే ఏమిటి? ఆ క్షణం నీవైతే అంటే ఇది విద్యార్థుల్ని ఉద్దేశించి రాసిందండి. పరీక్షల్లో వాళ్ళకి ఏంటో 99% దాటిన తర్వాత కూడా ఏదో 1% రాలేదని ఒక పిల్లవాడు మేడ మీద దూకేశాడు అని వార్త విన్నాను నేను. విన్నప్పుడు అది ఒక్క మార్కు కోసం జీవితాన్ని బలి చేసుకోవడం అనేది ఎంత అవివేకం అండి. అవును అవును, ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే అవును అప్పుడు వాడు ఎంత మారచ్చు. అందుకని ఫ్యూచర్ ఎంత సూసైడ్ చేసుకోవద్దు. అలా అనిపించినప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. అవును, ఆ క్షణం నీవైతే బాగుందండి. ఇది నిత్యమల్లిలోని కథలు ఇప్పుడు మనం మాట్లాడినవన్నీ. అలాగే దీన్ని హిందీలో కూడా అనువదించారు. ఎవరు అనువదించారండి? ఎనుగంటి జానకి గారని విజయనగరం రచయిత్రండి ఆవిడ. ఓకే, ఆవిడ హిందీలోకి అనువాదం చేశారు. జంగిలీకి ముంగార్ అని పేరు పెట్టారు. జంగిలీకి ముంగార్, సూపర్. నిత్యమల్లి బాగుంది. అలాగే మీరు రాసినటువంటి మహతీ కవిత్వం, ఈ మహతి అనే పుస్తకం నిండా కవితలే ఉన్నాయి, కవిత్వం ఉంది. అయితే ఈ కవిత్వాన్ని అంతటినీ కూడా మీరు మీ వారికి అంకితం చేశారు, ఇందులో చూస్తే తెలుస్తుంది. అయితే ఈ కవితలు ఎప్పుడు ఎందుకు రాశారు? అసలు కథలు రాస్తున్నారు కదా, ముందు ఇదా ముందు ముందు కవితలే రాశానండి. ముందు కవితలే రాశాను. కవితలు సగం రాస్తుండగా కథలు వచ్చాయి రాయాలని. ఓకే, అంటే అడపదడప ఫస్ట్ కథలు కూడా ఒకటి రాస్తున్నాను. తర్వాత ఇవి రాసేటప్పుడే నాకు కథలు కూడా రాయడం జరిగిందండి. ముందుగా వచన కవితలే రాశాను, రాస్తుండగా కథలు మొదలు పెట్టారు. అలాగే మనం ఇంత ముందు మాట్లాడుకున్న దాంట్లో పండుగ పాటలని, తర్వాత పెళ్లి సుందరి పాటలు, ఇవన్నీ మనం ముందు చేసి ఉన్నాము. ఇవన్నీ ఒకలా వచ్చాయి. ఈ కవితలన్నీ ప్రకృతిని ఆరాధిస్తూ రాశారు. ఇంకా రకరకాల విషయాల మీద కూడా కవితలు రాశారు ఇందులో అద్భుతం అనే ఒక కవి ఒకటి ఉంది. అద్భుతం అనే కవితను మీరు చదవండి. ఈ కవితని ఇప్పుడు మనకి సెల్ టవర్లు వచ్చిన తర్వాత పిచ్చుకలు మాయమైపోతున్నాయి. అవును, ఒక రోజున మా ఇంటికి మా కిటికీ దగ్గరికి పిచ్చుకొచ్చింది పొద్దున్నే. వచ్చి ఇళ్ళలో పొడుస్తోంది, అద్దాన్ని పొడుస్తోంది అనమాట. అప్పుడు గబగబా నేను ఏం చేశానంటే ఒక 4 గింజలు బియ్యం గింజలు తీసుకొచ్చి వేసాను. వేస్తే టకటక పిచ్చుకొచ్చి తినేసి తర్వాత గబగబా 3 పిచ్చుకలు వచ్చాయి. వచ్చి ఆ బియ్యం తిని వెళ్ళాయి. చాలా ఆనందం అనిపించింది. పిచ్చుకలు అసలు మాయమైపోతున్నాయి ఇప్పుడు. అవును, అది చూసి దాని ప్రేరణగా వచ్చిందనమాట. ఓ ప్రభాత వేళ మా ఇంటి గవాక్షమన కనిపించిన ఒక అద్భుత దృశ్యం. ఆహా, ఏమి నా భాగ్యం! ఇంటికి అతిథులు వచ్చినంత సంబరం. మా కుటుంబ సభ్యులంతా అక్కడ చేరి తనివి తీరా గ్రోళితి మా దృశ్యాన్ని. మరలా ఈ అద్భుత అవకాశం ఎన్నాళ్ళటికో అసలు వస్తుందో లేదో అవును అన్న సందిగ్ధంలో ఆ మహదానందం వర్ణనాతీతం. అదేనండి, కిలకిలా రావాలతో ఓ 4 పిచ్చుకలు మా గవాక్షమన వాలి వాటి భాషలో సంభాషించుకుంటున్నాయి. ఆహా, ఏమి మా భాగ్యం! మా ఇంటికి పిచ్చుకలు వచ్చాయో. సూపర్. ఫస్ట్ గవాక్షం అంటే అందరికీ తెలియదు ఉండవు, చెప్పండి. మనకి గవాక్షంలో కొంచెం ఉంటాయి కదా. కాదు, గవాక్షం అనే వర్డ్ నాకు ఎందుకు చాలా నచ్చుతుంది. పూర్వకాలం అంతఃపురాలను వర్ణించేటప్పుడు గవాక్షాల నుంచి అంతఃపుర కాంతలు కిందకి చూశారు అంటారు కదా. నాకు గవాక్షం అనే మాట బాగా అనిపిస్తుంది, దాన్ని అలాగే వాడితే బాగుంటుంది అని. అట్లాగే కృష్ణా పుష్కరం ఒక రాగం అని చెప్పి ఆ కృష్ణానదిని అంతని రాగంలాగా రాశారు, ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి దాకా వెళ్ళింది అనేది. అలాగే ఈ ముద్దల గుమ్మడి అనే ఒక కవిత ఉంది, ఇది కూడా పుష్కరాలకే రాశారు కదా మీరు. ముద్దల గుమ్మడి అనేది ఇంకొకటి. బతుకమ్మ అనేది అటు సైడ్ లేదు కదండి, విజయనగరం సైడ్ లేదు కానివ్వండి. మనకి కవికి కానీ రచయితకి కానీ ప్రాంతీయ భాష ఉండవు. అందుకే మీరు ఇక్కడ రాశారు కూడా, తరతరాల తెలంగాణ కీర్తి తేజమై. ఈ పాట మీరే చెప్పాలి, మీరు రాసింది మీరే బాగుంటుంది. బతుకమ్మ గురించి ఇది ఒక
వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఒకళ్ళు బతుకమ్మ గురించి రాయమని అంటే సంటి అనిల్ కుమార్ గారు పెట్టారనమాట ఒకటి గ్రూప్, అందులో రాశారు మేడం. రాసిన తర్వాత దీన్ని చూసి తెలంగాణ బతుకమ్మ పండుగని గవర్నమెంట్ పండుగ చేసింది కదండి, ఆ చేసినప్పుడు ఈ గ్రూప్లో ఉన్నవాడు ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి ఇది మీరు ఒక పాటలాగా కొంచెం పాడతారా అని చెప్పి అడిగింది. అంటే అడిగితే సరే అని పాడతానన్నాను. ఆవిడ నేను మామూలుగా ఫోన్ చేస్తాను మళ్ళీ ఒక అరగంట పోయాక మీరు పాడేసి మీ పేరు ఊరు చెప్పి పాడేసేయండి చాలా అంతే అంది. ఎందుకో నాకు తెలియదు, నేను పాడేశాను. తర్వాత అప్పుడు ఆవిడ మళ్ళీ తర్వాత మెసేజ్ పెట్టింది ఏంటంటే రాష్ట్ర పండగ రోజున ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఆవిడ పనిచేస్తుందట. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆకాశవాణికి ఇచ్చారట సంవత్సరం అని. అప్పుడు వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఈ పాటను వాళ్ళు ప్రసారం చేశారండి. ఇప్పటికీ కూడా బతుకమ్మ పండుగ రోజున అదే వస్తోంది. మొన్న కూడా ఒక వెంపటి కామేశ్వరరావు గారు అని ఒక ఆయన నా కథలు చదివారు ఇందులో, థ్యాంక్ యూ అమ్మ కదా ఆయన చదివారు, యూట్యూబ్ లో చదివారు. ఆయన ఫోన్ చేసి అమ్మా మీది ఇది వచ్చింది అని చెప్పారు నాకు. తరతరాల తెలంగాణ కీర్తి తేజమై సత్యవతి భట్టురాజుల సుపుత్రికయై చోళరాజుని వంశ కిరీటి అయి చోద్యములెన్నో చూపిన తల్లి, రాజ్యాన్ని చక్కగా తండ్రికి అందించిన రాజరాజేశ్వరి రూపము నీవమ్మ. రంగురంగుల పూలతో అలంకరింపబడి గ్రహానుగ్రహాన్ని కలిగించు గౌరమ్మ. రంగురంగుల పూలు మనం పూజ ఎందుకు చేస్తామంటే ప్రతి గ్రహానికి ఒక రంగు ఉంటుంది. అందువల్ల ఆ రంగు పువ్వులు కనుక మనం పూజ చేస్తే ఆ గ్రహం తాలూకా దోషాలు మనకేమీ లేకుండా అనుగ్రహాన్ని మన మీద ప్రసాదిస్తుందని పెద్దల మాట. అందుకని తంగేడు పూలతో ప్రకాశిస్తూ తరతరాల వంశాభివృద్ధిని అందించవమ్మ. శరదృతువు వెన్నెట్లో బతుకమ్మలాడే పడతులందరికీ పసుపు కుంకుమనిచ్చు పరమేశ్వరివమ్మ. పూబంతి చేమంతి సన్నజాజులను మల్లె మరువములు మందార మంకెనలు సంపెంగ గులాబీ తంగేడు తామరలు పుష్పజాతులన్నీ పుష్కలముగా తెచ్చి శ్రీచక్రాకృతిగా పేర్చి పసుపు గౌరిగా నిన్ను పూజింతుమమ్మ. అష్ట సంపదనిచ్చు అష్టలక్ష్మివి నువ్వు, ఆయురారోగ్యములు కాపాడవమ్మా. బతుకమ్మ పేరుతో మాకు బతుకునిచ్చి తంగేడు పుష్పం తెలంగాణ రాష్ట్ర పుష్పమై బతుకమ్మ ఆడిదమ్మ భువనేశ్వరి మాత, భయములన్నీ తీర్చి మమ్మేలవమ్మ. శ్రీమాత్రే నమః. నిజంగా అమ్మవారి రూపమే అది. మీరన్నట్టుగా ఈ పూలని పేర్చే వాళ్ళకి తెలుసోలేదు, ఈ గ్రహాల వల్ల అది దోషాలు పోయి అనుగ్రహం వస్తుందని తెలియకపోయినా కొన్ని విషయాలు నాకు అనిపిస్తాయి. కొన్ని మంత్రాలు కానీ ఇవన్నీ తెలియకపోయినా దాని ఫలితం అందుతుంది. తెలియజేసినా దాని ఫలితం మంచి నాకు అదే అనిపిస్తుంది. చాలామంది మనకు తెలియకపోయినా ఫలితం అయితే దానికి వస్తుంది. అసలు అలాగే వసంత దర్బారు అని రాశారు. వసంత దర్బారు అంటే వసంత మాసంలో ఉగాదికి చైత్రమాస ఇదిలో రాసి ఉంటారు. నా తెలుగు బాల అని ఇది దీంట్లో కూడా వచ్చినట్టుంది కదా మాతృభాషా దినోత్సవంలో. పత్రికల్లో ఈ కవితలన్నీ పత్రికల్లో వచ్చినాయి. ఓకే అండి. వృధా వద్దు, ఇది కనువిప్పు విన్న వాళ్ళకి కూడా. నీరు గురించి కదండి, నీటి గురించి వృధా చేయొద్దు రాశారనమాట. నాటికి నేటికి ఏనాటికి ముమ్మాటికి నీటి కోసం కటకటలు, నీటి కోసం విధ్వంసాలు, జల వనరులకై కొట్లాటలు, బోరుబావులతో భూమాత హృదయానికి తూట్లు, ఎడా పెడా ఎగా దిగా నీరు పారబోసే వృధా వద్దు, తరువులను పెంచు ఒక్కొక్క వర్షపు చుక్క ఒడిసి పట్టుట ముద్దు, భావితరాలకై దాచుట. నిజంగా అండి, ఇప్పుడు అసలు తెలియడం లేదు చాలామందికి. ఈ మా పేపర్ మీద రాసి ప్రతి అపార్ట్మెంట్కి తగిలించారు ఇది. తర్వాత ఇది ఒక సంవత్సరం మన రామోజీ ఈనాడు పేపర్ వాళ్ళు రామోజీ గారు ఏం చేశారంటే సుజలాం సుఫలాం అని ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. 2013-14 గుర్తులేదు నాకు. అప్పుడు నేను నీటి మీద ఇంకొక కవిత కూడా రాశాను. అది వాళ్ళు తీసుకుని వేశారండి పేపర్లో. అయితే దర్పణం అని అద్దం గురించే రాశారా మీరు ఇది? అవునండి, దర్పణమే. అంతే. ఈ ఒక్క చదవండి, బాగుంది కదా దర్పణం. నిజంగా నువ్వెవరివి? స్వచ్ఛమైన స్ఫటికానివా? ఆధ్యాత్మిక అవపోసన పట్టిన మునివా? మౌనంగా ఉంటూనే యథార్థాన్ని చూపగలవు. మనిషి తన బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలన్నీ చూసుకునేది నీలోనేగా, సంభాషించేది నీతోనేగా.
ప్రియురాలికి ప్రియుడు ఈనాముగా ఇచ్చే మహల్ ఘనత నీదే. అద్దాల మహల్. అర్థం. ఆలుమగల తగాదాలు అద్దం మీద ఆవగింజ అనే ఉపమానం నీదేను. అద్దం పగిలితే అరిష్టం అనే దుశ్శకనాలు తెలుపుతావు. అంతెందుకు, వాగ్దానాలు రువ్వే రాజకీయ నాయకుడైనా, దోపిడీలు హత్యలు చేసే ఖూనీకోరైనా, దేశాన్ని కిళ్ళీ చుట్టే బడా బాబులైనా, వేదాంతాలు వల్లించే దొంగ సాములైనా ఏదో ఒకనాడు దర్పణంలోనో మనోదర్పణంలోనో చూసుకొని ఉలిక్కి పడేటట్లు చేస్తూ మౌనంగానే చైతన్యచ్చే ధర్మపీఠాన్ని నువ్వు. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. అసలు అర్థం చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారండి భూప్రపంచం మీద? ఒక చిన్న కథ ఒకటి నాకు గుర్తొస్తుంది అద్దం గురించి. అడవిలో మనుషులు ఉంటారు, వాళ్ళు ఏమంటే గిరిజనులు అలా ఉంటారు కదా, వాళ్ళలో కన్నా ఎక్కడో చదివాను కదా, తల్లి ఏమో ఆ కూతురు చిన్న అద్దం కొనుక్కొస్తుంది ఎక్కడి నుంచో. కొనుక్కొచ్చినప్పుడు ఆ అద్దంలో చూసినప్పుడు తన మొహం కనబడుతుంది. అంతకుముందు అద్దాలు లేవు. లేకపోయేసరికి ఈ అద్దం చూసినప్పుడల్లా ఇంకో మొహం కనబడుతుంది. దాని మొహం తన మొహమే తనకు కనబడుతూ ఉంటుంది. అది తన మొహం అని తనకు తెలియదు. తెలియక ఈ అద్దం భర్త కొనుక్కొస్తాడు. భర్త కొనుక్కొచ్చి చూసుకోమన్నప్పుడు చూసుకుంటూ ఉన్న అందులో ఇంకో అమ్మాయి కనబడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి అనుకుంటుంది భర్త ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి అద్దంలో కనబడుతుంది అనుకుంటుంది. తనదే తెలియక అప్పటి వరకు వాళ్ళు అద్దాలు చూసుకోలేదు. ఎక్కడో పట్టణం వెళ్ళినప్పుడు చిన్న అద్దం కొనుక్కొస్తే ఆ అద్దంలో మొహం చూసినప్పుడల్లా అమ్మాయి కోపం వచ్చేస్తుంది. దాన్ని ఎవరినో తీసుకొచ్చాడు అనుకుంటుంది. అంబరసుంబరం దేని గురించి రాశారండి? నవనాగరికత హార్మ్యాల గురించి రాశారు. అపార్ట్మెంట్లు ఎంతెంత పొడుగు అవుతున్నాయి అని. అంటే అవి మేడలు అయితే కట్టేసుకుంటున్నాము, కానీ మనం మానవతా విలువల్లో మేడలు కాదు కదా, పునాదుల దగ్గర ఉన్నాం. నిజంగానే అంబరచుంబరం అని చెప్పారు. ఈ మందు చిందు అనేది కూడా ఇందులో ఒక హాస్యంగా రాసినట్టున్నారు. ఇందులో మీరు స్వాగతం అని చెప్పేసి చాలా మీరే రాసుకున్నారు ఇందులో. అంటే దేని గురించి రాశారు మీరు? నా అనుభవాలు నాకు ఎలా వచ్చాయి ఏమిటి ఇవన్నీ? ఇప్పుడు ఇంకా కొత్తవి ఏమైనా రాస్తున్నారా మీరు? కవితలు అవి మధ్య మధ్యలో రాస్తున్నారు. ఈ పుస్తకాలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి? నా దగ్గరే ఉన్నాయండి. ఈ నిత్యమల్లి పుస్తకం మాత్రం లైబ్రరీ సైటేషన్ వచ్చిందండి. దానికి లైబ్రరీ సైటేషన్ వచ్చి 9 జిల్లాల లైబ్రరీలు పుస్తకాలు కొన్నాయండి. పాటల పుస్తకాలనే రాసింది ఈ నిత్యమల్లి కథా సంపుటి. లైబ్రరీస్ లో దొరుకుతాయి. మామూలుగా నా దగ్గర ఉన్నాయి. అవును, సేల్స్ అనమాట. నాది ఓన్ పబ్లిక్. అవును, నేను మీరే పబ్లిష్ చేసుకునే ఉన్నాను. అందువల్ల పబ్లిషర్స్ దగ్గర దొరకవు, మీ దగ్గర దొరుకుతాయి. అలాగే మీరు ఎగ్జిబిషన్స్లో మరి ఇక్కడ హైదరాబాద్లో తిరిగినప్పుడు అప్పుడు కూడా మీ బుక్స్ దొరుకుతాయి? అవునండి. అచ్చంగా తెలుగు సంస్థ అని భావరాజు పద్మిని గారు ఆవిడ స్టాల్స్లో నా బుక్స్ అమ్ముతున్నారు. అక్కడ దొరుకుతాయి. ఓకే. ఇందులో మేము చెప్పని కవితలు ఇంకా ఎన్నో ఉన్నాయి, భావయుక్తంగా ఉన్నాయి. ఇక్కడ అన్నీ చెప్పడానికి అంత సమయం లేనందువల్ల మేము అక్కడక్కడ కవితలను మాత్రమే మీకు వినిపించడం జరిగింది. ఆవిడ వాస్తవాలకు ప్రతీకలుగా, తర్వాత ఆవిడ అనుభూతులకి తగ్గట్టుగా ఎన్నో కవితలను ఈ పుస్తకంలో ఇమర్చడం జరిగింది. కాబట్టి ఈ మహతి అనే కవిత్వం పుస్తకం మీరందరూ కూడా కొనుక్కుని చదివితే చాలా బాగుంటుంది. ఈ పేరు మహతి అని ఎందుకు పెట్టారు? మహతి అనేది నారదుడి వీణ పేరు. అవును. తర్వాత మా మనవరాలి పేరు మహతి శ్రీలస్య. అందుకని నాకు మహతి అన్న పేరు ఇష్టం. అందుకని మా మనవరాలి పేరుగా నేను మహతి అని పెట్టుకున్నారు. కానీ ఇది మహతియే, ఎందుకంటే వీణలాగా ప్రపంచంలోకి వెళ్తోంది కదా. కాబట్టి బాగుందండి, చాలా చాలా బాగుంది. మీతో ఇలాగ అనేక ఇంటర్వ్యూలు చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా మీరు మా దగ్గర రావడం, మీ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయటం, ప్రేక్షకులందరికీ కూడా చాలా సంతోషం అండి. మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. ధన్యవాదములండి. రాబోయే రోజుల్లో మరికొంతమంది మహిళా రచయితలను కలిసి వారి అనుభవాలని మీతో షేర్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. ఈ స్టార్వీ ఛానల్ వారు నాలాగా ఇలా ఎంతోమంది మహిళా రచయితలని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నావి ఇప్పటికీ 4 ఎపిసోడ్స్ దాకా నా ఇంటర్వ్యూస్ చేశారు. ఇలాగే ఇంకా ఎంతోమందిని తీసుకొచ్చి మీరు మాకు పరిచయం చేయాలి అని మేము ఆశిస్తున్నాము.